వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ట్రంప్ గారి మీద ఇన్ని కేసులు పెట్టారు ఈ 4 ఏళ్లలో. ఇప్పుడు అయినా కూడా ఆయన గెలిచి కూర్చున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇటువంటి కేసులు నిలబడతాయా లేదా? అసలు మరి ట్రంప్కి మోడీకి ఉన్న స్నేహం రీత్యా ఈ గొడవలన్నీ వస్తున్నాయో? మీరు ఇందాక చెప్తున్నట్టు అన్జస్టిస్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ క్రమంలో మోడీ గారిని ఏమనకుండా వీళ్ళు జగన్ గారి మీద రాయటం, మరి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఎందుకు రాయట్లేదు? బాలా గారు మాట్లాడండి. నరేంద్ర మోడీకి అలానే ఇప్పుడున్న మన ట్రంప్ కి రిలేషన్స్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, వాస్తవంగా నరేంద్ర మోడీ గారికి ట్రంప్ గారికి ఎన్ని సాన్నిహిత్యాలు ఉన్నా కూడా ట్రంప్ యొక్క ఎజెండా ఒకటే అండి. ఎలక్షన్స్ టైంలో ఆయన కూడా రాజనీతి రణనీతి రెండు నేర్చుకున్నారు మన భారతదేశాన్ని చూసి. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాణాలు చేయాలి, రాజకీయాలు అయిపోయి గెలిచిన తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్స్ చేయాలి అని చెప్పేసి అని ప్రస్తుతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ ని చూసి ఆయన కూడా కొన్ని నేర్చుకున్నారు సార్. అందుకే ఎలక్షన్స్ టైంలో ఆయన ఇండియన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఒకటే. నా ఫ్రెండ్, నా మిత్రుడు ఒక అతను అక్కడ యుఎస్ఏ లో ఆ గవర్నమెంట్ కూడా పనిచేసే వ్యక్తి ఒకటి ఉన్నాడు. అతను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ యొక్క టార్గెట్ ఒకటే, లోకలైజేషన్ ని ప్రమోట్ చేయడము, లోకలైజేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, లోకలైజేషన్స్ ని డెవలప్ చేయడం తప్ప ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఉండనివ్వకుండా ఏదో ఒక విధంగా ఈ కంట్రీ నుంచి తరమేయడానికి వాళ్ళు వేసుకుంటున్న ఒక పెద్ద ప్లాన్ లో ఇది కూడా ఒకటండి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ కి ఒకటే ఒక ఎజెండా, లోకలైజేషన్ అనేది ఎప్పుడైతే ప్రమోట్ చేసుకుంటాడో, ఆయన సక్సెస్ అవుతాడో, ఆయన రేపు కాన్స్టిట్యూషన్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి 2 times మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రెసిడెంట్ అయినా. ఇప్పుడు దాన్ని సవరించి అన్ని కంట్రీస్ లో లాగా మనం చూస్తున్నాం, పర్మనెంట్ గా చేసుకోవాలి. ఈవెన్ మన భారతదేశంలో కూడా మనం చూసాము, ఏజ్ ని పెంచుకొని రకరకాల ఏవో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అలానే అమెరికా కూడా ఏంటంటే మినిమం 5 to 6 times ఎవరైనా పోటీ చేసే అవకాశాలు అక్కడ ఏమవుతుందో అది వేరే చర్చ అనుకోండి. అది మళ్ళీ మనం జనరల్ చెప్తున్నాను సార్ మీకు. ఆ సందర్భంలోనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి యాక్షన్ కూడా అగైనెస్ట్ ఆఫ్ ఇండియానే ఉంటాయండి. అగైనెస్ట్ ఇండియా ఉంటాయా? అయితే ఈ ఇష్యూ వేరు. అయితే మీరు చెప్పేది ఇమ్మిగ్రేషన్, ఆ పాలసీస్ వేరు, ఈ ఇష్యూ వేరు కదా. కృష్ణరాజు గారు మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అంటే ఇట్ ఈస్ నాట్ సో రిలవెంట్ ఏమో నాకు అనిపిస్తా ఉంది. దానికి దీనికి సంబంధం లేదు కదా. రైట్. కృష్ణరాజు గారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయంటే సార్, ఇలాంటి యాక్ట్స్ అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే సార్, ఇది ఒక పర్సన్ కి సంబంధించిన అంశం లాగా మనం ఇప్పుడు చూస్తున్నాము. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేస్తున్నారు. అసలు ఆ కనెక్షన్స్ ఎక్కడే గానీ రూట్ లేదండి. రూట్ లేని కనెక్షన్ అంటే మధ్యలో సముద్రం ఉంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి వీళ్ళు రూట్ లేకుండా కూడా బస్సు పోయింది అంటున్నారు. వీళ్ళ మీద బస్సు ఎలా వెళ్తుంది అనేది కొత్త ఆశ్చర్యమైన విషయం ఇక్కడ. ఓకే, కృష్ణరాజు గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఇప్పుడు మరి అదానీ గారు ఇప్పుడు వీళ్ళిద్దరూ సలహా ఇస్తారా? ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, అదానీకి అప్పట్లో ప్రాజెక్టులు పెట్టాడు జగన్ గారి టైంలో, ఇప్పుడు అటన్నీ రద్దు చేసేద్దాం అని ఏమన్నా ఇస్తారా? మరి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఎట్లా ఆహ్వానిస్తారు? మరి ఇది పరస్పర విరుద్ధం కాదా? మోడీ గారిని అనకుండా జగన్ గారిని వీళ్ళందరినీ అనటం ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది వీళ్ళకి?